హాయ్ హలో అండి. బేగన్ కా భర్త అంటే వంకాయ కాల్చి పచ్చడి, వంకాయ పచ్చడి. దాన్ని కూరలాగా చపాతీల్లోకి చేసుకుంటారు. అది చేసి చూపిస్తున్నాను. మీరు మనం మామూలుగా అయితే వంకాయ బండ పచ్చడి అంట, వంకాయ కాల్చేసి దాంట్లో పోపు వేసేస్తాం. కానీ ఇది అలా కాకుండా నేను కొంచెం ఆ చపాతీల్లో కూడా పనికొచ్చేటట్టుగా చేస్తున్నాను. చూస్తుంటాను. ఫస్ట్ ఆయిల్ వేసాను. వంకాయ కాల్చేసి తొక్క తీసేసి ఇలా ముద్దలా పెట్టుకున్నాను వంకాయ. దాంట్లోకి నేను ఏమేమి వేస్తాను చూడండి. జీలకర్ర, కొంచెం వేరుశనగ పలుకులు వేస్తాను, టేస్ట్ బాగుంటుంది. చాలా సింపుల్. 5 నిమిషాల్లో మీకు బేగన్ కా భర్త. మీరు హిందీ సినిమాల్లో వినుంటారు, హీరోకి ఇష్టమైంది ఏంటంటే బేగన్ కా భర్త, గాజర్ కా హల్వా. హిందీ సినిమాల్లో హీరోలకి ఇష్టమైనవి. ఇక మన తెలుగులో అయితే బోల్డ్ రకాలు ఉంటాయి, అది వేరే, మనం చెయ్యము, మాట్లాడము. కానీ హిందీలో అయితే మాత్రం బేగన్ కా భర్త. చూసారా వేరుశనగ పలుకులు వేగిపోయిన తర్వాత సన్నంగా కట్ చేసిన ఉల్లిపాయలు, వంకాయ చాలా రకాలుగా చేసుకుంటాం కదా. ఇప్పుడు వంకాయ మామూలుగా అయితే పోపులు వేసేసి చేసుకుంటారు, ఉల్లిపాయ టమాటా వేయకుండా. ఇంకో రకం వంకాయ కాల్చేసి పులుసు పచ్చడి చేసుకుంటారు, చింతపండు పులుసు వేసి. ఇంకోటి వంకాయ కాల్చేసి పెరుగులో వేసి కలిపి చేసుకుంటారు, వంకాయ పెరుగు పచ్చడి. ఇలా రకరకాలు చేసుకుంటారు. ఇది పంజాబీ స్టైల్ అనమాట. బైగన్ కా భర్త పంజాబీ, నార్త్ వాళ్ళు అందరూ కూడా ఇంచుమించు ఇలాగే చేసుకుంటారు. ఇంకా దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్టు అవి కూడా వేసుకుంటారు. కాకపోతే నేను వేయను, మరీ అంత స్పైసీ వద్దనేసి జస్ట్ అంతే ఉల్లిపాయలే వేస్తాను, ఉల్లిపాయలు టమాటాలే వేస్తాను బైగన్ కా భర్త. ఎక్కువ ఉల్లిపాయలు టమాటాలు వేసుకుంటే ఒకవేళ కూర తక్కువ ఉందనుకోండి, వంకాయలు తక్కువ ఉన్నా ఆద్రం అయిపోతుంది. మా ఇంట్లో ఇలా చేస్తే పిల్లలకి అందరికీ ఇష్టమే. చపాతీలో కూడా తినడానికి బాగుంటుంది, ఫాస్ట్గా అయిపోతుంది. ఏం కూర రోజు చపాతీ చేసుకోవాలి, రాత్రి ఏం కూర కావాలి అని ఆలోచన వస్తుంది. అప్పుడు ఇలాంటి ఈ పెద్ద వంకాయలు, పచ్చడి వంకాయలు ఉన్నాయనుకోండి, చేసుకోవచ్చు.
దాన్ని టమాటాలు వేసుకుని వేసుకున్నాను. ఎండు కారం వేస్తాను దీనికి, నేను పచ్చిమిరపకాయలు వేయను. ఎండు కారం, ఉప్పు, ఇప్పుడు ఇందులో ఈ కాల్చిన వంకాయ ఏదైతే ఉందో శుభ్రంగా చూసాను, ఇందులోనూ పక్క తీసేసి అయిపోయింది. దీని మీద ఇప్పుడు కొత్తిమీర వేసేస్తే అయిపోయింది. కొత్తిమీర దేంట్లో వేసినా ఎక్కువ వేసినా బాగుంటుంది. ఇదండి బైగన్ కాబట్టి అర్థమైంది అనుకుంటాను. థ్యాంక్ యూ.